నమస్తే మేడం. నమస్తే. మనకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ ఈ ఇద్దరు వెనక్కి వచ్చారు. సో ఈ చర్చ అసలు సాగుతూనే ఉంది అండ్ వెరీ హ్యాపీ టు సీ దమ్ అగైన్ ఆన్ ఆన్ అవర్ ఎర్త్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్స్ అన్ అన్ఫర్గెటబుల్ జర్నీ ఫర్ దెమ్ యాజ్ వెల్ యాజ్ అస్ ఆల్సో. సో ఇక్కడ ఏంటంటే ఎంత వాళ్ళు తిరిగి వచ్చినా గానీ మనకు ఒక్కటి చిన్న ఆలోచన ఉంటది ఏంటంటే వాళ్ళు ఎంతవరకు రికవర్, వాళ్ళ హెల్త్ పరంగా ఎంతవరకు రికవర్ అయ్యి ఉంటారు అనేసి. ఎందుకంటే అక్కడ మనకు తెలిసిందే గ్రావిటీ అనేది ఉండదు, జస్ట్ వాళ్ళ కాలు కింద ఉండవు, చేతులు ఎక్కడో అలా గాల్లో ఎగురుతున్నట్టు ఉంటారు. సో వాళ్ళు ఎంతవరకు రికవర్ అయ్యారు, ఎప్పటి వరకు అవ్వచ్చు? ముఖ్యంగానండి ఈ అంశంలో చెప్పుకోవాల్సింది ఏంటంటే గురుత్వాకర్షణ శక్తి అక్కడ ఉండదు కాబట్టి వ్యోమగాములు ఎవరైతే అంతరిక్షంలోకి వెళ్ళారో వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు అని పెట్టుకొని వెళ్ళి అన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా తిరిగి వచ్చేస్తూ ఉంటారు. అయితే అన్ఫార్చునేట్లీ ఈ ట్రిప్లో ఇది మూడోసారి సునీత విలియమ్స్ ఆ మేడం గారు వెళ్ళడము. వీ షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ యాజ్ ఎ ఇండియన్. ఆవిడ మూడవసారి కూడా వెళ్ళారంటే ఆవిడ యొక్క సాంకేతిక పరిజ్ఞానము శక్తి దృష్టిలో పెట్టుకొని పంపించారు అక్కడికి నాసా వాళ్ళు. మరి అటువంటి వ్యక్తి ఆవిడ ఆ మిషన్లో వచ్చినటువంటి లోపాల వల్ల తిరిగి వారం రోజుల్లో రావాల్సిన వాళ్ళు అక్కడే 9 మాసాలు ఉండిపోవడం జరిగింది. అంతకాలము అక్కడ ఉండటంతో వాళ్ళకి ఉన్నందుకు వాళ్ళు అక్కడ సైంటిఫిక్గా చేయవలసినటువంటి పనులు చేస్తూనే ఉన్నారు. అది ప్రపంచ దేశాలందరికీ కూడా వినియోగపడే అంశమే. కానీ వీళ్ళని మనం ఎలా భావించాలి అంటే మన దేశ రక్షణ కోసం ఆర్మీ లేదా పోలీస్ డిపార్ట్మెంటు ఎంత ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ప్రజల ప్రాణమానాల్ని రక్షించడానికి వాళ్ళ జీవితాల్ని అంకితం చేస్తారో అలాగే వీళ్ళు కూడా వాళ్ళ ప్రాణాన్ని లెక్క చేయకుండా ఇది సాధించాలి అనేటువంటి డిటర్మెంట్ మైండ్ తోటి చక్కగా ఉన్నతమైన చదువులు, సంబంధిత చదువులు చదువుకొని అనేక తర్ఫీదులు తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ అనారోగ్య సమస్యలు అనేవి అక్కడి వాతావరణం వల్ల వాళ్ళకి ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ గురుత్వాకర్షణ శక్తి ఏదైతే అక్కడ ఉండదో దానివల్ల వాళ్ళు అలా గాల్లో తేలి ఆడుతున్నట్టే ఉంటారు. ఈవెన్ పడుకోవడం కూడా వాళ్ళకి స్థిమితంగా పడుకోవడం అనేది కూడా జరగదు. మన లెక్క ప్రకారము 24 గంటలు ఒక రోజు, 24 గంటల సమయంలో వాళ్ళు మ్యాక్సిమం 2 to 3 hours పడుకుంటే అది గొప్ప విషయం. ఎందుకంటే వాళ్ళకి ఆహారం కూడా ఇక్కడ ఉన్నట్టు తినడానికి ఉండదు. వాళ్ళ ఆహారం వేరు, వాళ్ళ అక్కడ వెళ్ళిన వ్యవహారం వేరు, అక్కడ ఉండేటువంటి వాతావరణ స్థితిగతులు వేరు. అందువల్ల వాళ్ళు తిరిగి వచ్చేదాకా ప్రాణాలకి గ్యారంటీయే ఉండదు అటువంటి స్థితి. ముఖ్యంగా రక్తనాళాలు శరీరంలో ప్రతి మనిషికి నాడీ మండలం ఇంపార్టెంట్. ఆ నాడీ మండలం అంటే బ్రెయిన్ను ఎప్పుడైతే మనిషి ఇలా తల్లకిందులుగా ఉంటాడో ఈ బాడీలో పాదాల నుంచి పైనుంచి పాదాల వరకు ప్రసారం అవ్వాల్సిన రక్త ప్రసారము కింద నుంచి పైకి వెళ్ళిపోతుంది. వాళ్ళు శీర్షాసనం వేసినట్టుగా అక్కడ మూవ్ అవ్వడం జరుగుతుంది రోజుకి 20 గంటలు. అటువంటప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ మ్యాక్సిమం బ్రెయిన్లో ఓవర్గా డిపాజిట్ అయ్యి ఒక్కొక్కసారి వాళ్ళకి బ్రెయిన్లో ఉన్న రక్తనాళాల మీద ఆ ఇంపాక్ట్ ఎక్కువగా పడే ఆస్కారం ఉంది. దానివల్ల దాని రిలేటెడ్ పార్ట్స్ ఏంటి, ముఖ్యంగా కళ్ళు, చెవులు, వినికిడి తగ్గిపోతుంది, చూపు మందగిస్తుంది. అలాగే ఈ ఫేస్లో ఉన్నటువంటి పార్ట్లు మాట
మాట రాకపోవచ్చు, శ్వాస సరిగ్గా పీల్చుకోలేకపోవచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళకి ముఖ్యంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. అది కాకుండా బోన్ డెన్సిటీ తగ్గిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ ఉంటే మనిషి నడుస్తాడు, పరిగెత్తుతాడు, కూర్చుంటాడు, లేస్తాడు, అనేక పనులు చేస్తారు, వ్యాయామం చేస్తారు, అన్ని పనులు మనుషులు మూమెంట్ ఉంటుంది. అక్కడ ఏముంటుంది? తేలడమే. గాలిలోన తేలిపోవు రాజహంసలై వారు, వాళ్ళు గాల్లో అలా తేలుతూ ఉంటారు అంతే. అలాగే ఉండి వాళ్ళకున్న సాధనాలతో వాళ్ళు అక్కడ చేయవలసిన పనులు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి డే నైట్ అనేది ఉండదు. అక్కడ వీలైనంత ఎక్కువ సమయము ఆ పరిశోధనల్లో భాగంగా గడపడమే వాళ్ళు. వేరే టైం పాస్లు వాళ్ళకి వేరే ఏమి ఉండదు, అదే వాళ్ళ పని. ఇంకా మాట్లాడడానికి వేరే ఉండరు. ఒకళ్ళు ఇద్దరు వాళ్ళు ఎంతసేపు మాట్లాడుకుంటారు? వాళ్ళు వాళ్ళు ఏ పని మీద వెళ్ళారో ఆ పనిలో నిమగ్నమై ఉంటారు. అందువల్ల వాళ్ళకి అందులోనే వాళ్ళని పంపించినటువంటి ఆ స్పేస్, ఆ వ్యోమ నౌక ఏదైతే ఉంటుందో అందులోనే వ్యాయామం చేయడానికి, ఎక్సర్సైజులు చేయడానికి కూడా వాళ్ళకి తగిన ఎక్విప్మెంట్ ఫిక్స్ చేస్తారు. సో వాళ్ళు రోజు మొత్తం మీద, అంటే రోజు టైం తెలియదు కదా, దివారాత్రులు తెలియదు, ఎక్కువ సమయము వాళ్ళు వెళ్ళిన పని చేయడానికి వినియోగిస్తారు. వీలైనంత ఎక్కువ సమయము, అంటే రోజు మొత్తం మీద 3 to 4 hours మన లెక్కల ప్రకారం వాళ్ళు వ్యాయామం కూడా చెయ్యాలి అక్కడ, ఫిజికల్ ఎక్సర్సైజ్. అది చేయకపోతే వాళ్ళకి నడకలేదు, నుంచోవడం లేదు, కూర్చోవడం లేదు, పడుకోవడం లేదు. సో మజిల్స్ ఒకటి బాగా తీవ్రంగా దెబ్బతింటాయి. మజిల్స్ లో రక్త ప్రసారం సరిగా అవ్వదు. మనం ఒక 2 గంటలు కదలకుండా కూర్చుంటేనే తర్వాత లేచేసరికి బ్లడ్ సర్క్యులేషన్ ఏదో అయినట్టు అనిపించి ఉండరా లేస్తాను అని మెల్లగా లేస్తాము. ఏది వయసులో ఉన్న వాళ్ళైనా సరే కాళ్ళు తిమ్మిర్లు ఎక్కుతున్నాయి అని అంటాము. అంటే ఏంటి? కదలిక ఎప్పుడైతే లేదో నెలల తరబడి వాళ్ళకి అక్కడ ఎక్సర్సైజ్ మస్ట్ అండ్ షుడ్. సో అందుకని అవి కూడా వాళ్ళకి అందులో అరేంజ్ చేసి పంపిస్తారు. సో అది కొద్ది గంటల పాటు వాళ్ళు వీలైనప్పుడంతా ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే కొంతలో కొంతైనా ఇప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఆ స్పేస్కి వెళ్ళడానికి కావలసినటువంటి పరిస్థితులు ముందుగానే వీళ్ళని అందులో ఉంచి నాసా సెంటర్లో వాళ్ళకి అవన్నీ ట్రైనింగ్ ఇచ్చి కదా పంపిస్తారు. అంటే ముందు నుంచే ఆహారం కూడా అక్కడ పెట్టే ఆహారం పెట్టి వీళ్ళని అలవాటు చేస్తారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు నార్మల్ అవ్వడానికి టైం పడుతుందండి. అది అంత వెంటనే ఇవాళ రాగానే నెక్స్ట్ డేనే జెట్ లేకపోయింది అని అలా తిరిగేస్తూ ఉంటారు. అమెరికా నుంచి అక్కడి నుంచి ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు. మరి వాళ్ళు అంతకాలము స్పేస్లో ఉండి వచ్చిన వాళ్ళకి కనీసము నేను అనుకోవడం అదమ్మ పక్షము ఒక 100 days అన్న టైం పడుతుంది. తర్వాత వాళ్ళ యొక్క రికవరీ ఎంత వేగంగా ఉంటుంది అనేది వాళ్ళ విల్ పవర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ఎంత విల్ పవర్ ఉన్నప్పటికీ బ్రెయిన్లో ఎక్కువ రక్తనాళాలు వీక్ అవ్వడము, బ్లడ్ సర్క్యులేషను ఎక్కువగా అక్కడ జమ అవ్వడము, బాడీలో రక్త ప్రసారము తక్కువగా జరగడము, అలాగే బోన్స్ డెన్సిటీ తగ్గడము, చూపు వినికిడి ఇవన్నీ మందగించడము, తర్వాత అప్పుడప్పుడు వాళ్ళకి దీనివల్ల స్ట్రోక్స్ అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం కూడా ఉందండి. సరిగ్గా నిలబడడానికే కొంత టైం పడుతుంది, కొద్ది నెలలో నడవడానికి, నార్మల్ డైట్ తీసుకోవడానికి. ఇవన్నీ జరగాలంటే మినిమం 100 days నుంచి ఒక 1 year పడుతుంది దాదాపుగా. ఎందుకని? మళ్ళీ నార్మల్ ఇదికి రావాలి అంటే అటాచ్ వాళ్ళకి రాగానే బిర్యానీ మసాలా కర్రీ పెట్టి అమ్మ తిను అని ఆప్యాయంగా పెడితే తినలేరు. అది తప్పు కూడా. వాళ్ళకి గ్రాడ్యువల్గానే నార్మల్సీకి తీసుకురావాలి. రాగానే ముందు వైద్య పరీక్షలు చేస్తారు. కొంతకాలము డాక్టర్ల పర్యవేక్షణలోనే వాళ్ళు ఉండవలసి ఉంటుంది. నాకు తెలిసి వాళ్ళ కుటుంబానికి ఇళ్ళకి కూడా అంత త్వరగా పంపించరు.
కొంత పర్సంటేజ్ నార్మల్సీ వచ్చాక అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి పంపిస్తారు అనుకుంటున్నాను నేను. ఏమైనప్పటికీ వాళ్ళు అక్కడున్నా కూడా వాళ్ళకి ఆరోగ్య పరీక్షలు చేస్తూనే ఉన్నారు. దే ఆర్ గుడ్ హెల్త్ కండిషన్, బట్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ, నాట్ కంప్లీట్లీ. వాళ్ళు పరిపూర్ణంగా సామాన్య ఆరోగ్య పరిస్థితులకి రీచ్ అవ్వడానికి నెలల సమయమే పడుతుందమ్మా. మనం ఇక్కడ గర్వించవలసింది, ఆనందించవలసింది, అభినందించవలసిన అంశము ఏమిటి అంటే, సునీత విలియమ్స్ అనేటువంటి మహిళ 3 సార్లు అంతరిక్షంలోకి వెళ్ళి అనేక కోట్ల మంది ప్రజలకి ఉపయోగపడేటువంటి ప్రయోగాలు అక్కడ చేసి పరిశోధనలు చేసి వచ్చారు. ఆవిడ అనేక అంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం జరిగింది. వారి ద్వారా మెల్లగా మనందరికీ కూడా అవి న్యూస్లో తెలుస్తాయి. సో వారి తండ్రి గారు గుజరాత్లో పుట్టి పెరిగిన వ్యక్తి. ఉద్యోగరీత్యా ఆయన అమెరికాలో సెటిల్ అవ్వడము, అక్కడ అమెరికన్ లేడీని పెళ్లి చేసుకోవడము, అక్కడే వీళ్ళందరూ పుట్టడము, అయినా కూడా మన భారతీయ వ్యక్తి ఆమె తండ్రి. అందువల్ల మన సాంప్రదాయము, మన పద్ధతులు ప్రకారము తండ్రి ఎక్కడివాడు, తండ్రి సర్నేమ్ ఏమిటి, దాన్ని బట్టే కుటుంబంలో సభ్యులందరికీ కూడా అదే వస్తుంది. సో అంచేత మనం సగర్వంగా మన భారతీయురాలు అని చెప్పుకోవచ్చు. ఆవిడ చాలా త్వరగా కోలుకొని నార్మల్సీకి రావాలి, అందరితో మాట్లాడాలి, ఫ్యూచర్లో మరెన్నో దేశానికి, ప్రపంచంలో అనేక దేశాల ప్రజలకి వినియోగపడే అంశాలని ఆవిడ మళ్ళీ స్పేస్కి వెళ్ళి పరిశోధించాలి అని కోరుకుందాము. ఆవిడని ముఖ్యంగా భగవంతుడే రక్షించి తీసుకొచ్చారు. ఎందుకంటే గతంలో ఆవిడ కంటే ముందు వెళ్ళిన ఇండియన్ ఆవిడ కల్పనా చావ్లా. దురదృష్టవశాత్తు ఆవిడ కూడా వెళ్ళిన మరో 6గురు కూడా భూమి కక్షలోకి చేరిన తరువాత ఆ వ్యోమనౌక ఫెయిల్ అయిపోయి చనిపోవడం అనేది జరిగింది. అటువంటిది జరగకుండా ఆ భగవంతుడు కాపాడి ఆవిడ్ని మళ్ళీ మనందరం చూసి ఆవిడ మాటలు వినే భాగ్యాన్ని కలిగించాడు. సో వీ షుడ్ ఫీల్ యాజ్ ఎ ఇండియన్ వెరీ ప్రౌడ్. మేరా భారత్ మహాన్.